ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ నవంబర్ మాసం ఆఖరి పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలయ్యా, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించును గాక. ఈ మాసం అంతా దేవుని కృప, ఆయన కాపుదల మీ కుటుంబాలు కలిగి ఈ మాసం చివరి దినాలలో ఆయన కరుణ కటాక్షం మన మీద నిలిచి ఉండును గాక. హల్లెలూయా. మంచిది. గడిచిన వారంలో వచ్చిన వాక్య భాగాన్ని పరిశుద్ధమైన బైబిల్ నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మరొకసారి ఆ మూల వాక్యాన్ని మనం చదువుదాం. 51వ కీర్తన 12వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరుచు. చాలు. ఇక్కడ దావీదు దేవుడు అతనికి అనుగ్రహించిన ఆ రక్షణ ఆనందాన్ని బట్టి అతను ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అంటే అతడు రక్షించబడలేదా? లేదు, అతడు రక్షించబడ్డాడు. మధ్యలో తన పాప దోషాన్ని బట్టి అతడు ఓ సరైనటువంటి రక్షణలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాడు. చాలామంది బాప్టిజం తీసుకునే వాళ్ళు ఉన్నారు, తీసుకుంటారు. కానీ బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ఇంకా శపితమైన అనుభవాల్లో, లోకాశల్లో, లోకపు ప్రేమలో లోకాన్ని విడవకుండా, లోక జీవితాన్ని విడవకుండా వాటిలోనే కట్టుబడిపోయి జీవిస్తూ ఉంటారు. ఆశని, ఆశీర్వాదాన్ని రుచి చూడలేరు. ఏదో పేరుకైతే బాప్టిజం తీసుకున్నారే తప్ప ఆ బాప్టిజంలో ఉన్న ఆ మాధుర్యం ఏంటో, ఆ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం ఏంటో ఓ సంపూర్ణంగా అనుభవించలేనటువంటి ఒక గుడ్డితనం కలుగుతూ ఉంటుంది. నేటి క్రైస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే ఇక్కడ దావీదు మనకి నేర్పించిన ఓ శ్రేష్టమైన పాఠం ఏంటంటే, నాకు మరలా ఆ రక్షణ ఆనందం ప్రారంభంలో నేను ఎంత చురుకుతనంగా, ఎంత ఆసక్తిగా, ఎంత ఉజ్జీవంగా, ఉత్సాహంగా, ఎంత ఆశీర్వాదకరంగా నేను ఉన్నాను. మరలా అది కావాలి అంటే కోల్పోయిన ఆనందం. నేను ఒక మాట సూటిగా మిమ్మల్ని కూడా అడుగుతాను. దావీదుకి డబ్బు ఏమైనా తక్కువైందా? ఆస్తి ఏమైనా తక్కువైందా? తినటానికి తిండి లేదా? అనుభవించడానికి ఏమి లేవా? అన్నీ ఉన్నాయి. మరి ఇంకా ఆనందం ఏంటి? గడిచిన వారంలో నేను మూలవాక్యాన్ని మీకు బాగా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా వివరించాను. గడిచినటువంటి దినాలలో అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అతనికి ఏమీ తక్కువ లేదు. ఐశ్వర్యవంతుడు దావీదు. మరి ఆనందం ఎందుకు లేదు అంటే, రక్షణలో ఉన్న ఆశీర్వాదము, ఆనందము లేదు ఆయనకి. శారీరకంగానే బాగానే ఉన్నాయి, ఆత్మీయంగా బలహీనుడుగా ఉన్నాడు, ఆత్మీయతలో దిగజారిపోతున్నాడు. ఆత్మీయ ఆశీర్వాదం అతనిలో కలగట్లేదు, కనబడట్లేదు. అది నీరసించిపోతుంటే అందుకని దావీదు పశ్చాత్తపడి తన బెడ్డు తేలేంత వరకు కన్నీరు కార్చి, అయ్యా నాకు మరలా రక్షణ ఆనందాన్ని కలుగు చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోవాహు ఒక రక్షణ ఓడగట్టాడని, ఆ రక్షణ గురించిన కొన్ని విషయాలు గడిచిన వారంలో మన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదని, పౌలు సేవలు రక్షణ తీసుకున్నారు కనుక ఆ రక్షణలో ఉన్న సంతోషం ఎక్కడున్నా, చెరసాల్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, సంత వీధుల్లో ఉన్నా, బస్ స్టాపుల్లో ఉన్నా, బస్సుల్లో ఉన్నా, కారుల్లో ఉన్నా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా వారి నోట స్తుతి, రక్షణ గురించిన సునాద గీతాలు వారి నోట వినబడుతున్నాయి అన్నట్లుగా గడిచిన వారంలో మీకు అర్థమయ్యే కోణంలో వివరించి నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రక్షణ తీసుకున్న మనం
రక్షణ తీసుకున్న మనం, తీసుకోబోతున్నటువంటి మనం, ఈ రక్షణ తీసుకున్న వారి జీవితాల్లో ఆనందం ఏంటి? ఆల్రెడీ బాప్టిజం తీసుకున్నాం కదా, ఇక బాప్టిజం తీసుకున్న తర్వాత మరలా రక్షణ ఏంటి అంటే, చాలా మంది నీళ్ళతో బాప్టిజం తీసుకున్నారే తప్ప ఆ బాప్టిజం తీసుకోవడానికి కాన్సెప్ట్ ఏంటి? బాప్టిజం అనేది దేనికి సాదృశ్యం అంటే మారు మనసుకు సాదృశ్యం. మనం పాపములో నుండి, లోకములో నుండి, శాపములో నుండి మనం విడుదల పొంది, ఇక నాకు లోకానికి మనకి మధ్యలో సిలువ వేయబడింది, ఇక నాకు లోకముతో సంబంధం లేదు, నాకు దేవునితో సంబంధం అని ఈ బాప్టిజం అనేది ఏం చేస్తుందంటే, ఇక లోకానికి మనం వేరుగా ఉండి దేవునికి దగ్గరగా బ్రతకడానికి ఇది ఒక మార్గం. అంటే మారు మనసు పొందిన తర్వాత ఆ రక్షణ బాప్టిజం మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ మరి మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నాం కదా, మరి ఇంకా రక్షణ ఆనందం ఏంటి? ఇందుకు సరైనటువంటి రక్షణలో మనం నిలబడలేకపోతున్నాం. నేను ఈ పూట మీకు చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే, ఆయన మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన రక్షణ ఆనందాన్ని అనుభవించలేకపోవడానికి కారణం ఏమిటి? నువ్వు రక్షణ పొందావు, మంచిది, బాప్తిసం పొందావు, అనేకుల మధ్య ఏ సహవాసంలో ఉన్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నువ్వు బాప్తిసం తీసుకున్నావు. అయితే ఇప్పుడు ఆ ఆనందం నీలో ఉందా? అసలు ఎందుకు ఆనందం ఉండట్లేదు మనిషిలో? ఈ సంతోషం ఎందుకు కలగట్లేదు అనే విషయాలు, ఒక 3 విషయాలు నేను క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. మనందరం శ్రద్ధగా పరిశుద్ధమైన బైబిల్ నుంచి ఆ మాటలన్నీ మనం శ్రద్ధగా విందాం. దేవుడు మనందరినీ దర్శించి ఆయన మాటలతో మనల్ని బలపరుచునుగాక. మొదటి మాట, మార్కు సువార్తమానం 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నా నిమిత్తము నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుతారు. అయితే అంతము వరకు ఎవరైతే సహిస్తాడో అతడు మాత్రమే రక్షణ పొందెను. ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. రక్షణ 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 అంటే రక్షణ తీసుకున్న ఆ వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి? ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, రక్షణ తీసుకున్న వ్యక్తి తన వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, అతని శ్వాస నిశ్వాస విడిచేంత వరకు, ఈ భూమి మీద అతడు బ్రతికేంత వరకు అతడు ప్రతి విషయాన్ని సహించేవాడై ఉండాలి. ఈరోజున చాలా మంది బాప్టిజం తీసుకున్నారు, బల్లారాధనలో పొందుతున్నారు, అన్ని బాగున్నాయి. సహనం ఏది? ఓర్పు ఏది? దేవుని సన్నిధిలో నువ్వు బాప్టిజం రక్షణ తీసుకోవడానికి కారణం ఏంటో చెప్పనా? అయ్యా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిట్టూర్పులైనా, ఎన్ని బాధలు నాకు కలిగినా, నేను నా ప్రభు రాకడ వచ్చేంత వరకు, లేదా నేను ఈ భూమి మీద బ్రతికేంత వరకు నమ్మకంగా సహిస్తూ బ్రతుకుతాను అని రక్షణ తీసుకున్నవే. మరి ఈరోజు నువ్వు ఎందుకు సహించలేకపోతున్నావు? ఎందుకు భరించలేకపోతున్నావు? ఎందుకు చీటికి మాటికి కోప తాపాల మధ్యలో నీ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఇంట్లో సంశయాలు, గొడవలు, ఒకరింటే ఒకరికి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఎడపడం అన్నట్లుగా నీ ముఖాలు కనబడడానికి కారణం ఏమిటి? అసలు సంతోషం ఎందుకు నీరు గారిపోతుంది? ఇంటి దగ్గర పోతేనేమో గొడవలు, ఒకరంటే ఒకరు పడుకోకుండా, ఒకరంటే ఒకరు సమాధానం లేకుండా, ఒకరంటే ఒకరు సంతోషంగా ఉండకుండా, అక్కడ ఉండి ఇక్కడికి వచ్చి మరలా సమాధానంగా ఉన్నట్లుగా అందరికి వందనాలు చెప్పుకుంటున్నావు. ఎంతవరకు అది? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సహిస్తున్న విధానం ఏది? యేసు ప్రభు గురించి బైబిల్లో రాయబడినటువంటి మాట మీరు నోట్ చేయండి. ఆయన
ఎన్ని శ్రమలైనా సరే, ఎన్ని బాధలైనా సరే ఆయన భరించడానికి కారణం ఏంటో తెలుసా? రేపటి దినం అదే సహనం నీలో నాలో కలగాలని. యేసు ప్రభు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనిమైపోయిందో, యేసు ప్రభు కూడా మౌనిగా ఉండి సహించడానికి కారణం ఏమిటి? ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దారట. ఆయన ముఖం మీద ఎక్కిరించి ఎవరి ఆ ఉమ్ము ఊసారట. ఆయన వేసుకున్న అంగీని చీల్చారట. ఆయన్ని రక్తము బయటికి వచ్చేంత వరకు శరీరంలో ఇంకా రక్తపు బొట్టు లేకుండా ఆయన శరీరాన్ని కొరడాలతో చీల్చి, ఎవరి కొరడా దెబ్బలతో ఆ గొడుకొత్త వీధులన్నీ కూడా రక్తపు ముద్దలైపోయేటట్లుగా యేసు ప్రభుని హింసించారు. అయినను ఆయన సహించాడని రాయబడింది, ఆయన భరించాడు అని రాయబడింది. ఇప్పుడు దావీదు దగ్గరకు మనం రావాలి. దావీదు అయ్యా నాకు మరలా రక్షణ ఆనందాన్ని పుట్టించు అంటే అర్థం ఏంటంటే, అతనిలో ఓర్పు సహనము ఏమైపోయిందంటే దిగజారిపోయింది. డబ్బు గురించి ప్రార్థన చేయట్లేదు, పొలాల గురించి ప్రార్థన చేయట్లేదు, పిల్లల గురించి ప్రార్థన చేయట్లేదు, పెళ్లిళ్ళ గురించి ప్రార్థన చేయట్లేదు, ఉద్యోగాలు వ్యాపారాల గురించి ప్రార్థన చేయట్లేదు. మొదట ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నాకు సహించే మనసు ఇవ్వయ్యా, నాకు భరించే మనసు ఇవ్వయ్యా, నా పిల్లలు ఏదైనా, నా భర్త ఏదన్నా, నా భార్య నుండి ఏదన్నా నేను సహించగలిగిన ఓర్పు కలిగిన మనసు నాకు ఇవ్వు. ఈరోజున చాలా మంది కుటుంబాలు పతనం అవడానికి కారణం ఏంటంటే, సహించే వాళ్ళు లేరు, భరించే వాళ్ళు లేరు, దేవుని కొరకు నిలబడే వాళ్ళు లేరు. అందుకే బైబిల్ అంటుంది, అంతము వరకు ఎవరు సహిస్తారో వారు మాత్రమే రక్షణ పొందిన వాళ్ళు అని అర్థం. మనకు బాప్తిసం తీసుకుంటే, నేను రక్షణలో తీసుకుంటే అన్ని సరిపోదట. బైబిల్ అంటున్న మాట ఏంటంటే, అంతము వరకు సహించాలా. అంతము వరకు అంటే ఇక నువ్వు చచ్చిపోయేంత వరకు, లేకపోతే ప్రభు రాకడ వచ్చేంత వరకు. సహించే మనసు ఎంతమంది ఆ విధంగా ధరించుకున్నారు? తలలు పైకెత్తి వాక్యాన్ని వినండి. సహించగలిగిన మనసు ఎంతమంది ఆ మనసును ఆయుధంగా ధరించుకొని భక్తి చేస్తున్నారు? సహించగలిగిన ఓర్పు, సహించే ఆ జీవితం. ఏమండి, ఒక చిన్న మాట అయినా పెద్ద మాట అయినా ఎవరైనా తొందరపడి ఒక మాట అంటే ఆ మాటని భరించగలిగిన వ్యక్తులు ఎంతమంది సంఘంలో కనబడుతున్నారు? రేపు దినం ప్రభు రాకడ వస్తుంది, ముప్పాల్లో ఉన్న సంఘం అంతా ఎత్తబడుద్దని నేను ఎప్పుడు వాక్యం చెప్పను కూడా. ఎందుకంటే అమ్మో, ముప్పాల్లో ఉన్న పిల్లలు ఒక్కరే మంచి భక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఎత్తబడతారు, బయట ఉన్న సంఘం ఇంకా ఏ సంఘం ఎత్తబడదు, మన సంఘం ఒక్కటే పరిశుద్ధమైన సంఘం అని నేను చెప్పను. నేను చెప్పే మాట ఏంటంటే, ఒక సంఘం ఎత్తబడబోతుంది, ఒక పరిశుద్ధుల గుంపు ఎత్తబడబోతుంది. ఆ పరిశుద్ధుల గుంపులో నేను నువ్వు మనందరం ముందుము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దేశంలో, ఈ భూమి మీద ఒక గుంపు ఎత్తబడబోతుంది ప్రభు రాకడలో. ఒక పరిశుద్ధమైన గుంపు, దేవుని కొరకు సహించిన గుంపు, భరించిన గుంపు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వచ్చేకి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము నా చుట్టూ మేఘముల వలె ఆవరించి. ఎవరు అసలుగా మేఘాలు? ఇక అర్థమవుతుందండి. మన చుట్టూ మేఘాల చుట్టూ ఆవరించిన ఆ సాక్ష్య సమూహం ఎవరు? 11వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ విశ్వాసుల వీరులు రాయబడింది. ఈ విశ్వాసంలో బతికిన పరిశుద్ధులు మన చుట్టూ తిరుగుతూ ఉంటారట. నేను బతికాను, నువ్వు కూడా బతుకుతున్నావా లేదా? ఏది నీలో ఓర్పేది? సహిస్తున్నావా? భరిస్తున్నావా? అంతం వరకు నిలబడుతున్నావా? నీ చుట్టూ ఒక మేఘం కమ్ముకొని ఉంటుందన్న సంగతి నీకు తెలియాలి. కొన్ని కోట్ల సమూహం నీ పరిశుద్ధతను గమనించడానికి, నీ భక్తిని పరీక్షించడానికి, నువ్వు ఎలా ఉంటున్నావో, నీ ఆత్మీయ స్థితి ఎలా జీవిస్తుందో మేఘము వలె మన చుట్టూ
బ్రతకాలనే ధైర్యం నీ గుండెల్లో రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఇచ్చిన ప్రాముఖ్యత వాళ్ళకి ఇవ్వలేదండి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం వాళ్ళకి ఇవ్వలేదండి. దేవుడు మనకి ఇచ్చిన ఎంత గొప్ప విలువైన రక్షణ అది వాళ్ళకి కలగల. మనకిచ్చిన రక్షణ ఎంత విలువైనదో అది తెలిసిన పరిశుద్ధులు మేఘాల మీద తిరుగుతా ఉన్నారట. ఒక సమూహముగా తిరుగుతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారంటే నువ్వు నేను ఎంతవరకు సహిస్తున్నాం భూమి మీద, నీలో నాలో ఎంతవరకు సహన శాతం ఉంది. పాలు అక్కడికి కేంద్రానికి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఒక మిషన్ పెట్టి చెక్ చేస్తారు. ఏమని, దీంట్లో నీళ్ళ శాతం ఎంత ఉందా అని. అన్ని నీళ్ళేనా లేక పాలైనా అని ఆ శాతం పెట్టి చెక్ చేస్తారు. అట్లాగే విశ్వాసపు జీవితంలో కొన్ని పరీక్షలు. ఇప్పుడు ఈ శాతాన్ని చెక్ చేయడానికి మిషన్ ఉంది. ఇప్పుడు నిన్ను చెక్ చేయడానికి మిషన్ ఏ మిషన్ చెప్పరా అమ్మా? అమ్ముతుంది ఏ మిషన్ చెప్పంటారా? అయ్యే శ్రమలు అనే మిషన్, శోధనలు అనే మిషన్. అది ఈ శ్రమలు ఏం చేస్తాయంటే నీ సహనం ఎంత శాతం ఉంది అని చెక్ చేస్తూ ఉంటాయి. అందుకు వస్తాయి శ్రమలు. ఎంతవరకు భరిస్తున్నావు, ఎంతవరకు ఓర్పుతో నిలబడగలుగుతున్నావు, ఎంతవరకు నీ జీవితాన్ని దేవుని వైపు తిప్పుకుంటూ దేవునికి ఆ రక్షణ కాపాడుకుంటూ భక్తుల ముందుకెళ్తున్నావు. చాలా మంది ఈ ఓర్పు విషయంలో తప్పిపోతున్నారని రాయబడింది. దేవుళ్ళు తప్పిపోతున్నారు, ఓర్పులో తప్పిపోతున్నారు చాలా మంది అంటే వాటిలో నువ్వు నేను కూడా ఉండొచ్చు. చాలా మందిలో మనం ఎందుకు తప్పిపోతున్నామో మనకు అర్థం అవ్వాలి. మనం ఎందుకు తప్పిపోతున్నాం? అయ్యా దావీదు దేవుడితో తప్పిపోయాడు తెలుసా, నేను ఇక పాపం చెయ్యను అని బలంగా స్థిరంగా ఉన్నాడు, దాంట్లో తప్పిపోయాడు. ఇప్పుడు దాని గురించి ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఇక నేను ఎన్ని శ్రమలు వచ్చినా నేను ప్రభువుని విడిచిపెట్టను అని నువ్వు తీర్మానం చేస్తున్నావు. చిన్న శ్రమలకి, చిన్న శోధనలకి ఎందుకు నువ్వు సహనశీలుడు అయిపోతున్నావు? సహనాన్ని ఎందుకు కోల్పోతున్నావు? ప్రియులారా, ఒక్క మాట చెప్తాను, గ్రహించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదవగా విందాం. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుకోవద్దు. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి. ఇతడు ఎవరు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకం మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక. చూసారా, ఇక నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు కావు. ఎందుకు ఇక్కడ రాయబడిన మాటలు అంటే నువ్వు ఒకరికొకరు పొరపాటున విరోధముగా మాట్లాడుకోవద్దు. విరోధపు మాటలు సంఘములో ఉండకూడదు, కుటుంబంలో ఉండకూడదు, వ్యక్తిగత జీవితంలో విరోధపు మాటలు ఉండకూడదు. యోబు గురించి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే యోబుకి ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు కలిగినా యోబు సహించాడు అని రాయబడింది, భరించాడని రాయబడింది. యోబు ఏమన్నా ఉప్పు కారం తినలేదా? తిన్నాడా లేదా? వాళ్ళ భార్య కావాలని వేస్తూ ఉండదు అప్పుడప్పుడు. మరి అంత ఉప్పు కారం తినేవాడు ఎందుకు సహించాడు? ఒక్కసారైనా కోపపడి ఒక్కసారి నాకు మూదుపళ్ళు రాలగొట్టచ్చు కదా. వాళ్ళ భార్యలో లేకపోతే పిల్లల్లో ఒకసారి ఒక్కొక్కరు ఏంట్రా మీరు చెప్పిన మాట మిమ్మల్ని రోజు ప్రార్థన లేపాలంటారా అని ఒక్కసారి మూదుపళ్ళు రాలగొట్టచ్చుగా. ఏమండి, యోబుకి ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా విచిత్రమైన మాట ఏంటంటే స్నేహితులు, బంధువులు అదొక బాధ అయితే యోబుకి తన ఇంట్లోనే భయంకరమైన బాధ పెట్టేవాళ్ళు. తన పిల్లలు మారిపోయారు, తన భార్య మారిపోయింది, తన కుటుంబంలోని పిల్లలు ఏమైపోయారంటే విరోధముగా మారిపోయారు. యోబుకి విరోధం ఎవరో బయటలు కాదు, ఇంట్లో వాళ్ళు.
అప్పుడు నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఇదిగో పలానా వ్యక్తిగా అనుంటే ఆ పాలనలే వాడితో నాకేం పని అని అనుకొని మౌనం ఉండేవాడంటే, ఇదిగో నా ఇంట్లో ఉన్నవాడు నన్ను అంటున్నాడు, నా ఇంట్లో ఉండేవాడు నన్ను ఈ మాట అన్నాడు, లేదా నా బంధువు ఈ మాట అన్నాడు, నా చుట్టూ ఈ మాట అన్నాడు అన్నట్లుగా మన మనసు ఏమైపోతుందో తెలుసా? సహించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వెంటనే కోప తాపాల మధ్యలో పాపాన్ని ఏం చేస్తామంటే మూట కట్టుకోండి, పాపంలో పడిపోతాం. యోబు గురించి రాయబడిన మాట, యోబుకి ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని రోగాలు వచ్చినా అంతము వరకు సహించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉంటున్న నీవు నేను మనందరం కూడా ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అపహాస్యాలే మన మధ్యలో వినబడుతున్నా నువ్వు సహించే వ్యక్తిగా ఉండాలి, నేను భరించే వ్యక్తిగా ఉండాలి. మనందరము సహనములో అంతము వరకు నిలబడుదుము గాక. సంఘము ఆ విధముగా నిలబడే కృప దేవుడు దయచేయును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని బైబిల్ నుంచి మనం ఒకసారి చదవగా విందాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. చాలు, సహనము సకల జనులకు తెలియాలి. సహనము నీ ఇంట్లో వ్యక్తులకు తెలియాలి. బా, మా ఆవిడ పాస్టర్ గారు ఎంత మంచిదంటే, ఎన్ని మాటలన్నా, ఎంత కోపపడ్డా, అసలు ఎంత సహిస్తుందంటే, నోరైతే ఒక మాట అందో అన్నట్లుగా భర్త భార్య గురించి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు భార్య భర్త గురించి ఏం చెప్పాలా? అయ్యా పాస్టర్ గారు, మా భర్త ఎలాంటి వాడు తెలుసా? ఒకవేళ నేనైనా తొందరపడి నా భర్త నేను దూషించి తిట్టి అపహాస్యాల పాలు చేస్తా, అప్పుడప్పుడు ఒకవేళ నా భర్తను తిట్టినా నా భర్త ఎలాంటి వాడు అంటే ఒక్క మాట కూడా నోరు తెచ్చి వ్యతిరేకంగా మాట్లాడేవాడు కాదు. ఈ మధ్య ఎవరో చెప్పారండి నాకు, ఎవరో చెప్పారు మొత్తానికి, అమ్మోళ్ళు ఎవరు అన్నారు, అయ్యా వాళ్ళు ఎన్ని తిట్టినా, ఎన్ని మాటలన్నా, మొన్న నాకు అయ్యగారు చనిపోయారు, ఆయన గురించి చెప్పారు, అయ్యా వాళ్ళ కొడుకు ఎన్ని మాటలన్నా పొర్రపాటున ఒక్క మాట అనేవాడు కాదట నోరు తెరిచి. అప్పుడు ఎంత సహనం చూడాలి. రైతులో ఎంత జరుగుతున్నా ఊరికి వెళ్ళిపోయేవాడట, ఒక్క మాట తొందరపడి అనేవాడు కాదట. రైతులో చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా, కొంచెం హుషారుగా చెప్పండి. సంఘంలో కూడా మనం ఎలా ఉండాలయ్యా అంటే, మన సహనం ప్రజలకు తెలియాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి మన సహనం. నీ ఇంట్లోనే అబ్బా నా భార్య అండి అసలు ఓరవలేదండి, ఇదే అబ్బో ఈ పిల్లల అసలు వీళ్ళకి ఏందో అసలు వెంటనే వచ్చేస్తుంది పౌరుషం, మనసుకు కొత్తన్నట్టు వస్తుంది ఈ మధ్య కోపాలు. ఏందో ఈ కోపం, ఏందో ఈ సార్ అబ్బో అసలు సహించలేదు, ఒక మాట అంటే నన్నంటావా అని ఇంకా రకరకాలుగా పైకి ఎక్కిపోతున్నారండి అన్నట్లుగా. ఏమంటే రకరకాల మాటలు వినబడుతూ ఉంటాయి బయట. మరి నీ గురించి ఏ మాట వినబడుతుంది? నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా రక్షణ పొందేవంటే అర్థం ఏంటంటే అంతవరకు సహించడమే రక్షణ పొందేవంటానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక చరిత్ర రాయబడింది. ఒకసారి మీరు చదివితే మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఆ మాటని అలా క్లుప్తంగా చెప్పి మళ్ళా రెండో మాటలోకి వెళ్తాను. 20:12 చదవమ్మా. చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేశారు. పగలంతా కష్టపడి ఎండ బాధ సహించి మాతో వారిని సమానంగా చేసిదివే. హల్లెలూయా. ఒక ఇద్దరు వ్యక్తులు రండి బాబు, తొందరగా ఇంకో వ్యక్తులు అయ్యా రా తొందరగా. ఇదిగో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు పనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి?
ఎక్కడికి వెళ్ళారండి? పనికి వెళ్ళారు. అయితే ఇద్దరు రోజు పనికి వెళ్ళే వాళ్ళే. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను, బాగానండి. ఇద్దరు రోజు ఆ కొడవలు పట్టుకొని ఒక్క క్యారేజ్ పెట్టుకొని ఇంక కలుపులకో మొక్కలకో ఈ అడవిడిగా మొత్తం మీద పనులకు వెళ్ళే వాళ్ళు ఇద్దరు. ఎవరు దిక్కులు తప్ప ఇద్దరు పనికి వెళ్తా ఉంటారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఎబినేజర్ పాలు ముందుగానే పనికి వెళ్ళిపోయాడు. అంటే టయానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇక ఆ రోజంతా ఎండలో ఆ కలుపు తీస్తా ఏమండి అబ్బో ఎంతో కష్టపడి ఎంతో బాధపడి ఆ ఉదయం నుంచి సాయంకాలం వరకు భయంకరమైన సాగిరి చేసాడా లేదా? చేస్తా ఉన్నాడు. మనోడు ఎక్కడెక్కడ వ్యవహారాలు చేశాడు. మొత్తానికి చిన్నగా గంటలో పని అయిపోయిందానంగా అప్పుడు వచ్చాడు. ఎక్కడికి? పని దగ్గరికి వచ్చి అప్పుడు వచ్చి కూర్చొని ఇంకా వాళ్ళతో పాటు ఇక మొక్కలు బీగుతా ఉన్నాడు, నీళ్ళు అందిస్తా ఉన్నాడు. పని అయిపోయింది. ఇంకొక గంటలో ఏమైపోయిందమ్మా? అయిపోయింది. ఇప్పుడు యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి అందరండి లైన్లోకి రండి అన్నాడు. ఎబినేజర్ పాలు వచ్చాడు. ఇదిగో డబ్బులు తీసుకో అంటే డబ్బులు తీసుకున్నాడు. పక్కకు పోయాడు. లెక్కేసుకుంటున్నాడు. అబ్బా ఈరోజు బాగానే పడ్డట్టుంది కూలి, ఒక 500 బాగానే వచ్చిందండి. ఒక్కొక్కరు వస్తున్నారు. ఆ తర్వాత వీడు వచ్చాడు మనోడు. వచ్చిన తర్వాత మనోడు కూడా కూలి ఇచ్చాడు. ఇక ఎబినేజర్ పాలు వచ్చి అంటాడు, అయ్యా నీకు ఎంత ఇచ్చారు కూలి చూపి అన్నాడు. ఎబినేజర్ పాలకి ఎంత ఇచ్చారు? సువర్ణరాజు కూడా అంతే కూలి ఇచ్చారు. ఇచ్చారా లేదా? ఇప్పుడు మీకు అర్థమవటానికి అంటే మీకు అర్థమవటానికి చెప్తున్నా, తప్పుగా అనుకోమాలి. అప్పుడు వెంటనే ఈ వ్యక్తి ఆలోచన ఏమైపోయిందంటే, ఒరే ఉదయం నుంచి నేను ఎండలో కష్టపడి తిండి లేకుండా ఉదయం నుంచి నడుచుకుంటా ఆ ఊరు చేరదాకా నడుచుకొని వచ్చి ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి ఎంత వ్యాధులపడి నేను పనిచేస్తే నాకు 500 కూలిచ్చాడు. ఇతనేమో స్టైల్గా 4 గంటలకి ఇంకా 5 గంటలకు దిగుతామనగా 4 గంటలకు వచ్చి ఓరగంట కనపడినందుకు ఇతనికి 500 ఇచ్చాడు. ఇదో యజమానుడు ఇది కదా కరెక్ట్ ఏం కాదు అని తన మనసులో ఏం కలిగింది చెప్పండి? తన మనసులో ఏం కలిగిందట? బాధ కలిగింది. ఇక బాధ కలిగి అబ్బా యజమానుడు ఏంద్ర ఎట్లా మాట్లాడిందా, ఎట్లా చేసిందంటే మనం భక్తి చేసే వాళ్ళమే, మనందరమే దేవుని కొరకు బతికాం, మనం ఏమైపోయాం? కొన్నిసార్లు ఆలోచన మారతలేదా? ఏందండి ఎవరు చెప్పరా? ఎక్కడ బాగానే ఉంటుందా? బయటకు పోయిన తర్వాత కదా మనం మాటలు ఏడైతే అయ్యో మేము ఎందుకు అనుకుంటాం అయ్యత్త అంటది కనుకొని ఆ ఎందుకు చూడమే 2 గంటల తర్వాత వచ్చిందే, అది ఏడనుంది ఇప్పుడు వచ్చింది అదే అంటాం. మళ్ళీ అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒరే బాబు ఆ వ్యక్తి గురించి నీకెందుకు, ఆ వ్యక్తికి నేను కన్నా జీతం ఇస్తుంది, నేను కన్నా జీతం ఇచ్చింది. అక్కడ రాయబడిన మాటలు మనం కిందకు వచ్చి చదువుదాం. 13 అందుకు అతడు చూసి, స్నేహితుడా నేను నీకేమైనా అన్యాయం చేశానా? ఇప్పుడు అతడు వచ్చాడని ఈ వ్యక్తి వచ్చాడని నీకేమైనా జీవితం మార్చారా? మార్చలేదు కదా. నీ జీవితం నీకు ఇచ్చాను కదా. మరి ఎందుకు అంటే ఈ సంశయాలు, ఈ సనుగుళ్ళు, ఈ గొనుగుడు ఎందుకు కలుగుతుంది సంఘములో అంటే ఒకరు అంటే ఓర్చుకోలేనటువంటి తత్వం. సంఘములో ఎందుకు ఈ సంశయాలు కనబడుతాయో తెలుసా? ఒకరిని దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో ఇతను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ప్రభు ప్రేమలో స్వార్థం లేదు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చెప్పిన మాట ఇది. ఒక ఉపమాన రీతిగా యేసయ్య చెప్తున్న మాట, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో ఈ పాపిని కూడా నేను అంతే ప్రేమిస్తున్నా. ఇతనికి ఎంత జీతం ఇస్తున్నానో నీకు అంతే జీతం ఇస్తా. ఎందుకంటే జీతం నీది కాదు, నా కష్టార్జితం, నా జీతం అది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఒక్కొక్కసారి ఆత్మీయ జీవితంలో ఏమండి మన భక్తి రంగంలో మనం ముందుకెళ్ళేటప్పుడు కొందరు పరిచయం చేస్తారు, కొందరు పరిచయం చేయలేరు. కొందరేమో దేవుని కొరకు బాగా సహకరిస్తారు, కొందరు సహకరించలేరు. అలాగని సహకరించేవాడికి జై, సహకరించిన వాడికి ఏముందో అంటమా? సహకరించినా సహకరించకపోయినా వీళ్ళిద్దరూ దేవుని బిడ్డలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు వీరికి ఇచ్చే జీతం వీరి వద్దనే ఉంటది. వీళ్ళు ఎంత పని చేసినా చేయలేకపోయినా, ఎందుకంటే వీళ్ళు దేవుని బిడ్డలు కనుక.
ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే కోణంలో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక్కొక్కసారి మన ఆశీర్వాదాన్ని చూసి మనలో ఏదైనా లోటుపాట్లు కలుగుతూ ఉంటే వాటిని మనం సరి చేసుకొని విడిచిపెడుతూ పరిశుద్ధపరుచుకుంటూ సహించగలిగిన మనస్సు కలిగి ఉందుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుడు ఎబినేజర్ పాలున్నాడు, ఇప్పుడు నేను మైక్ ఇచ్చాను, దుమ్ముగా పాట పాడతాడు. పాట కొట్టుకుంటే ఇంకా రాగాలు వచ్చేస్తాయి అంతే. మంచిగా పాడతాడు, ఏమైనా టక్కని చెప్తే టక్కన అందిస్తాడు. సువన్ రాజుకి వచ్చాను, మైక్ ఇచ్చాను, సువన్ రాజు వాడతాడా? నా వైపు మీ వైపు, నా వైపు మీ వైపు చూస్తా ఉంటాడు. నా దేవమన్నా నీ ఇష్టం అని అన్నట్టుగా. అలాగే అది పాడకుండా ఉన్నాడు, పాడుతాడు. అయితే మనోడు పాడుతున్నట్లుగానే పాడాలరా నువ్వు అన్నది నేను అంటాను. కానీ ఇలా ఆలోచన ఎలా ఉంటుంది? ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, అబ్బా వీళ్ళిద్దరూ ప్రతిరోజు మందిరానికి రావాలని అనిపిస్తుంది. కానీ కుదురుద్దా? ఏంటది చెప్పరా? ఇతడు వచ్చినట్లుగా ఇతడు రాలేడు, ఇతడు వచ్చినట్లుగా ఇతడు రాలేడు. కానీ వీళ్ళిద్దరికి ఇచ్చే జీతం ఉందో చూసారా, అది మాత్రం దేవుడు వీళ్ళిద్దరికి సమానంగానే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే భక్తి చేసే మనము ఎక్కడ ఏ విషయాల్లో సనుగులు సంశయాలు లేకుండా భక్తిని కొనసాగించుదుము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. కూర్చోండి. హల్లెలూయా. అంటే పనిలో సహనం కనబడాలి, చచ్చిపోయేంత వరకు సహనం కనబడాలి. ఏమండి, కొంతమంది నామకార్థ భక్తులు ఉంటారు, కొంతమంది ఆచారపూర్వకంగా భక్తి చేసేవాళ్ళు, పండగ క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి కదా వస్తుంది అన్నట్లుగా వాళ్ళతో మనకి సంబంధం లేదు. నీ భక్తి నువ్వు దేవునితోనే పోల్చుకోవాలి, మనుషులతో పోల్చుకోకూడదు. దేవుడే నీకు ఇచ్చిన నీ సహనాన్ని అంతమ వరకు కాపాడుకోవాలి. నేను ఇంత భక్తి చేస్తున్నాను, పలానా వ్యక్తి కనీసం సహకరించడే, అసలు కనీసం నేను ప్రతి సంవత్సరం ఎంత చేస్తాను, ఈ మనిషి కనీసం ఒక్క రూపాయి అయినా లేకపోతే ఒక పరిచయం అయినా సహకారంగా నిలబడ్డే అన్న ఆలోచన మన మనసులో కలగకూడదు. ప్రైజ్ ది లార్డ్. సహనం కలిగిన వ్యక్తులు అని మనం స్థిరపరచబడుదుము గాక. మరొక మాట చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదువుగా మనందరం విందాం. మరియు నేను కాలమును ఎరిగి నిద్ర మేలుకొనిన వేళాయను అలాగు చేయుడి. ఇప్పుడు రక్షణ మనకి సమీపముగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన ఉద్యోపకారములు ధరించుకుందుము. ఇక అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తు అయినను కామ విలాసములైన పోకిరి శాస్త్రాలు లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పకటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా మనం నడుచుకుందుము గాక. చెప్పండి చేతుల పైకి గట్టిగా హల్లెలూయా. ఇక రాయబడిన మాట ఏంటంటే, నిద్ర మేలుకొని వేళ అయింది అని తెలుసుకొని మనము ఇప్పుడు విశ్వాసములో ఉంటున్న మన జీవితాలని రక్షణకు సమీపముగా మార్చుకోవాలి. ఈ రోజున చాలా మంది రక్షణను కోల్పోవడానికి కారణం ఏంటంటే, ఈ నిద్ర మొత్తు రక్షణని కనుమరుగు చేస్తా ఉంది. నిద్రలో రక్షణ తేలిపోతా ఉంది. చాలా మంది రక్షణను బాప్తిస్మం పొందుకున్నంత వరకే ఉన్నారు తప్ప ఈ రక్షణను కాపాడుకోవడానికి మెలుగు కలిగిన అనుభవం లేదు, మెలుగు కలిగిన ఆత్మ లేదు, మెలుగు కలిగినటువంటి పోరాటం లేదు, మెలుగు కలిగిన ఆ ఆత్మ తీవ్రత, ఆ వైరాగ్యం, ఆ చురుకుదనం, ఆ మెలుగు కలిగినటువంటి ఆత్మ కనుమరుగైపోయింది. అపోస్తుడైన పౌలు సంఘములో దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే, ఏమంటే కిటికీలో ఒక వ్యక్తి కూర్చొని అతను నిద్రమత్తుడై కిటికీలో నుంచి 2 అంతస్తుల బిల్డింగ్ లో నుంచి కింద పడి అతడు చనిపోయాడని రాయబడింది. నిద్ర
ఆత్మీయ జీవితాన్ని మరణకరమైన వ్యవస్థకు మారుస్తుంది. ఈరోజు చాలా మంది నిద్రలోనే ఉంటున్నారు, వాక్యాన్ని వినలేకపోతున్నారు. దేవుని సన్నిధానానికి వస్తే ఎక్కడో తెలియని ఒక మత్తు. దేవుని సన్నిధి అంటే దేవుని వాక్యము వెలువడుతూ ఉంటే తెలియని ఒక మత్తు. ఆ మత్తు ఏం చేస్తుందో తెలుసా? నిద్ర ఆస్తులను తీసుకుపోయి వాక్యాన్ని విననివ్వకుండా ఆ మత్తు నీ జీవితాన్ని చెడగొడుతూ పాడు చేస్తావు. నిద్ర అది భయంకరమైన రోగం అని రాయబడింది. కీర్తనకారుడు దావీదు ఏమంటాడంటే, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను, అంటే మధ్యాహ్నం పాడు చేసే రోగం ఏంటి? నిద్ర. కొంతమందికి అలవాటు, ఎంత పని చేస్తున్నా ఎంత చోటకి వెళ్ళినా ఒక మొత్త అన్నం తినగానే ఒక గంట ఓరగట్ట అమ్మా కాలు చప్పుకొని ఒక గంట పడుకుంటాను, ఆ తర్వాత లేకుండామ్మా అంటారు. అంటే ఎక్కడికి పోయి వచ్చినా సరే రోజు అయిందంటే మధ్యాహ్నం ఒక ముద్ద కడుపులో పడింది అనుకో, ఇక వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది, ఏంటి మనం సర్దుకుంటే చిన్నగా సర్దుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే నిద్రకి అంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. బైబిల్ ఏమంటుందంటే, ఈ నిద్ర రక్షణ ఆనందాన్ని దూరం చేస్తుంది. వింటున్నారా? ఈ నిద్ర ఆత్మీయ జీవితాన్ని పతనా స్థితిలోకి మారుస్తూ ఉంటుంది. సంసోను ఒక ప్రతిష్ఠుడు, లేకపోతే ఒక దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి ఒక నాజూరు చేయబడిన వ్యక్తి సంసోను. ఈ సంసోను గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సంసోన్ని గాఢ నిద్రలోకి తీసుకోబోయిందట. ఆయన ప్రేమించిన ప్రేమికురాలు. ఆ నిద్రలోకి తీసుకోబోయినటువంటి ఆ డెలీలా సంసోను చేసిన పని ఏంటో తెలుసా? అతని బలాన్ని, అతని శక్తిని అతనిలో లేకుండా దిగజారేటట్లు చేసింది. ఈ నిద్ర మొత్తం ఎంత భయంకరమైనదో నీకు అర్థమవ్వాలని చెప్తున్నాను. ఈ రోజున దేవుని మందిరంలో సంతోషముగా ఉల్లాసముగా ఎందుకు ఉండలేకపోతున్నావు? అమ్మా వాక్యం వినండి. ఎందుకు దేవుని సన్నిధిలో అంత ఉల్లాసముగా వాక్యాన్ని వినలేకుండా ఏమండి అశ్రద్ధను నిలుపుతున్నావు? ఎందుకు వాక్యపు వెలుగు నీ గుండెల్లోకి రావట్లేదు? ఎందుకు ఇక్కడ వ్యక్తపడుతున్న వాక్యాల మీద నీ మనస్సు శ్రద్ధగా ఎందుకు నిలపలేక ఆ వాక్యము విషయంలో మాంతుడివై వెనకబడిపోతూ వాక్యాన్ని ఎవరిని నిర్లక్ష్యపరచడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యము వినే విషయంలో నీవు నిద్రమత్తుడివై ఆ నిద్ర దేవుని శక్తిని, దేవుని బలాన్ని నీవు అనుభవించనివ్వకుండా ఆ నిద్ర నిన్ను బలహీనపరుస్తుంది, శక్తి కోల్పోయేటట్లు చేస్తుంది. శక్తిహీనులమైపోతున్నాం. దానికి కారణం ఏంటి తెలుసా? నిద్ర. రోజున సేవకులు అలాగే ఉన్నారండి, విశ్వాసులు అలాగే ఉన్నారు. రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు దొరుకుతున్నా, భక్తుల సీనియారిటీ పెరుగుతుంది, కానీ దేవుని కొరకు ఒక రోషము కలిగిన గుంపు ఈ కడవరి దినాల్లో లేపబడలేకపోవడానికి కారణం ఈ నిద్రముక్తి కాదా? దేవుని కొరకు ఒక చురుకైన గుంపు, దేవుని కొరకు ఒక ప్రకాశమానమైన అనేక అన్య జనులకు ఒక వెలుగు కాంతిమయముగా మార్చబడే ఒక గుంపు ఏది అని ఆయన కనులతో ఈ భూమి మీద అంతా చూస్తూ ఉంటే నిద్ర గుంపు కనపడుతుంది. నిద్ర గుంపు. కనుల నిద్ర రాదు, ఎవరో పెట్టుకుంటే నిద్ర రాదు. నేను ఇక్కడ విషయాలే కదండి, బయట జరుగుతున్న విషయాల గురించి కూడా మాట్లాడుతున్నాను. చాలా మందిని గమనిస్తాను కదా, కొన్ని ప్రాంతాలకు వెళ్తా ఉంటాం కదా, తినేటప్పుడు నిద్ర రాదు. ఎంత హుషారుగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు. రారా కోరరా అంటారు. ఎడుకొస్తే ఇక అంటారు. నాకేంటో అది అర్థం కాదు. ఇదొక మానసికమైన రోగం. ఈ రోగం మనలో నుండి దూరమైపోవును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. నిద్రమత్తు ఆత్మ మన దేహాన్ని విడిచి దూరమై పోవును గాక.
చదవండి ఆ మాటని. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. అందరూ చదవండి దయచేసి ఆ మాటని. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుషులు నిద్రపోతూ ఉండగా అతని శత్రువు అతని యొద్దకు వచ్చి, అమ్మా ఇప్పుడు మోకాల మీద నిలబడ్డ చదువు మానేశారు దేవుని కృపలో. దేవుడు మీకు ఇంకా కృపనిచ్చునుగా. అమ్మా, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో ఏం జరుగుతున్నాడట? గురుగులు విత్తిపోతున్నాడు. ఇప్పుడు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనందరం ఎవరైనా చెప్పండి, గోధుమలు అని చెప్పండి అందరం. ఇది ఒక పొలం. ఈ పొలంలో మనందరం ఎవరిని? గోధుమలు. ఇప్పుడు మనం నిద్రపోయేటప్పుడు ఏం జరుగుద్ది? ఇప్పుడు గోధుమలు బాగా ఎదగాలంటే, పంట ఎదగాలంటే ఏం చల్లాలా? ముందు చల్లాలా కదా. ఇప్పుడు మా పంటకి మొన్న తెగులు పట్టిందని కొద్దిగా జల్లు వచ్చాను ఏం కూడా. అంటే ఇప్పుడు అది చల్లడం వల్ల ఏమవుతుంది? ఆ తెగులు పోతాయి కదా. ఇప్పుడు ఈ ముందు ఏంటంటే దేవుని వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం ప్రతిరోజు చల్లాలా? ప్రతిరోజు వాక్యం వినాలయ్యా, ప్రతి వారం వినాలా? ఆ వినాలి. ఎందుకంటే తెగులు పట్టకుండా ఉంటుందని. ఏ పాస్టర్ గారు మీరు రోజు చెప్తారా? నేను కొట్టను, మా చేతి నేను ముందు కొట్టను. కొట్టకపో ఇక రేపు కోసుకునేటప్పుడు తెలుస్తుంది. అందరు బస్తాలు నింపుకుంటుంటే నువ్వు ఒక్కదాన్ని కూర్చొని ఏడ్చుకుంటావంటే, అయ్యో నా పంట ఒత్తి గింజలు ఉన్నాయే, బస్తాలన్నీ తెచ్చినాయని ఏమైపోయాయి, అన్ని తాలు గింజలు అయిపోయాయి అని అప్పుడు ఏడ్చుకుంటా ఉంటావు. కారణం ఏంటంటే ముందు చల్లక. ముందు చల్లేటప్పుడు కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతుందా, కొంచెం బాధగా ఉంటుందా, కొంచెం ఇబ్బందిగా ఉంటుందా. వాక్యం వినేటప్పుడు కూడా మనకు కొద్దిగా చురుకుగానే ఉంటుంది. వాక్యం వినేటప్పుడు మనకు కొంచెం బాధగానే ఉంటుంది. అబ్బా ఈ మాట పాస్టర్ గారు మనకి నొక్కి చెప్తున్నాడే, అబ్బా ఏదో నా గురించే చెప్తున్నట్టు ఉందే అని అనిపించుద్ది. నీకు తెగులు పోవడానికి, అది ఆ బాధ పోవడానికి, ఆ తెగులు నీళ్ళలో లేకుండా ఆ పురుగు సావడానికి. స్వాతంత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు నిద్రపోతే జరిగే కార్యం ఏంటంటే, ఇప్పుడు ఇంకోవాడు వస్తాడు. ఇంకోవాడు వస్తాడు. ఇతను ఎవరంటే మీకు అర్థం ఉంటుంది, తప్పుగా అనుకోమాకండి. ఇప్పుడు నేను వచ్చి విత్తనాలు చల్లి వాక్యము చల్లి మీ మధ్యలో వాక్యం చల్లి నా పాటికి నేను వెళ్ళాను. ఇప్పుడు వాక్యం చల్లుతా ఉంటే మీరు కొందరు ఏం చేస్తారు అంటా ఉంటారు కదా. అప్పుడు మనవాడు అంటా ఉంటాడు. ఇప్పుడు మనవాడి పని జరుగుద్ది. చిన్నగా గురుగులు చదువుతాడు. ఏంటి అయ్యి తీసుకున్నాయన గొప్ప తీసుకురా ఉన్నాయిరా 50 గంటలా తీసుకా అది కొట్టు. ఇప్పుడు చదువుతా ఉంటాడు. ఇది ఎవరి మీద చదువుతాడు అంటే గురువు ఎక్కడుంది? ఇప్పుడు గురువు ఎక్కడుందో మనకేం తెలుస్తుంది? ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీరందరూ వాక్యం అంటున్నారు కదా. ఇప్పుడు వాక్యం ఏంటంటే మీలో ఎక్కడ అపవాదికి సంబంధించిన నిద్రమొత్తాత్మ ఉందో నాకేం తెలుస్తుంది? ఇప్పుడు మీరందరూ కళ్ళు తెలుసుకొని వాక్యం అంట. అసలు వాక్యం అంటే నేనేమనుకుంటున్నాను, వీళ్ళు బలి అంటున్నారని ఇంకా రోషంగా చెప్తున్నా. వీడికి తెలుసు. వీడికేం తెలుసు? ఓహో నా ఆత్మ ఇక్కడ ఇద్దరు మధ్యలో ముగ్గురు మధ్యలో తిరుగుతుంది అని వీడు చదివే గురుగులు తీసుకోపోయి వాళ్ళ మీద చదువుతా ఉంటాడు. ఇప్పుడు ఎట్లుంటాయి తెలుసా? గోధుమలు గురుగులు. చూడండి గురుగులు ఎలా ఉన్నాయి చూడండి, పచ్చగా ఉన్నాయి కదా. ఎలా ఉన్నాయి? పచ్చగా ఉన్నాయి. గోధుమలు అవి మారినాయి, కలర్ మారినాయి. ఇప్పుడు ఈ రెండు ఎక్కడ కలిసినాయి? ఒక పంటలోనే మళ్ళీ రెండో పంట కాదు, సపరేట్గా. ఆ గురుగులకు ఒక పంట, గోధుమలకు ఒక పంట కాదు. గోధుమలు వేసిన వెంటనే ఈ గురుగులు కూడా వాటితో పాటు ఏమైపోతున్నాయి అంటే, ఒక పక్క నేను వాక్యాన్ని చెప్తున్నా, ఒక పక్క దేవుని మాటలు నీకు బోధిస్తున్నా, మరొక పక్క నుండి సాతాని ఆలోచన నీకు కలుగుతూనే ఉంటది. సాతాను నిన్ను భ్రమపరుస్తూనే ఉంటాడు. నేను నిన్ను అంత ధైర్యపరుస్తానో సాతాను నిన్ను అంత అధైర్యపరుస్తాడు. నేనేమంటానంటే, అమ్మా భయపడ మాకు దేవుడు ఉన్నాడంట. ఏమంటాడు ఇచ్చిదాకా దేవుడు ఉంటే నీకు ఎందుకు జరుగుతుంటాను? ఆ మాత్రం నీకు అర్థం కావట్లే, ఇంకా ఇప్పుడే నేను అంటాడు.
నేనేమంటాను, లేదో దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిచిపెట్టాడు అంట. మనవాడు ఏమంటాడు, నువ్వు విడిచిపెట్టావు కనుక ఇంకా నీకు ఇది లేదు, నా మాటను ఇంకా చర్చి అని ఎదుర్కొన్నావు, దాన్ని వదిలిపెట్టి నా వైపు తిరుగు, నీకు పండగ ఎలా ఉంటుందో చూపిస్తా అంటాడు. ఇప్పుడు మన వాళ్ళకి ఆలోచన ఎటు మారిపోయింది? గోధుమ వైపు మారుద్దా లేకపోతే గురుకుల వైపు మారుద్దా? ఎందుకు మారుద్ది? రెండు ఒకటే. వాటి వ్యత్యాసం ఏం కనపడదు మీకు. పంట చేతికి వచ్చిన తర్వాత అర్థమవుద్ది. ఇప్పుడు వరి మొలుగుతూ ఉంటుంది, వరిలో కలుపు వస్తూ ఉంటుంది. ఆ కలుపు మనం పరీక్షిస్తేనే మనకు అర్థమవుతుంది, ఓహో ఇక్కడ కలుపు మలిచింది రాని. లేకపోతే మనకు అర్థం కాదు. అది కూడా పచ్చగా ఉంటుంది, పెద్దలుగుద్ది. అది కూడా ఆ కలుపు అంటే ఓని చిన్నగానే ఉండదు, తోట ఎంత అవుతూ ఉంటుందో అది కూడా అంత అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను ఒకసారి చేలు దగ్గరికి పోయినప్పుడు జామవాళ్ళ చేలు ఎంత ఎత్తుంది అనుకో, పిచ్చి చేలు కూడా ఎంత ఎత్తు ఏలుకున్నాయి. ఏమన్నా ఈ చెట్లు ఏంటంటే అవి కూడా మలుతున్నాయి, ఏం చేస్తున్నాయి, పీకి చేతుల్లో కొలుతున్నాయి అంటే ఇది ఎంత వేగంగా పెరుగుతుందో అది కూడా అంత వేగంగా పెరుగుతుంది. అందుకని బైబిల్ ఏమంటుందంటే, సాతానగాడు మీ మీద గురుగులు చల్లకుండా ఉన్నట్లు నువ్వు మెలుపుతో దేవుని వాక్యాన్ని విందువు కాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాడు వచ్చి నీ ఆత్మీయ జీవితంలో ఏం చేస్తాడు? గురుగులు చదువుతాడు. ఈ గురుగులు అంటే ఏంటి? ఏం చేస్తాడంటే ఆ గురుగులు అంటే ఆత్మీయ జీవితం పాడవడానికి చిన్న చిన్న చుచ్చులు పెడతాడు అంతే. చిన్న చిన్న శోధనలు. ఇప్పుడు నువ్వు వేరే వ్యక్తి బాగా సమాధానంగా కలిసి వచ్చావు అనుకో, మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు, వాడే సాతానుగాడు. వాడు ఎంటర్ అయ్యి ఏం జరిగిందని అడుగుతాడు. మొదట పెద్ద మంచి పెద్ద మనిషిలాగా మంచి తీర్పు తీర్చేలాగా అడుగుతాడు. ఆ తర్వాత ఇద్దరు గొడవలు పెట్టి సంతోషం వెళ్ళిపోతాడు. వాడు ఆనందం అది. నేను ముప్పాలో అప్పుడప్పుడు గమనిస్తా కొంతమందిని అని 1 గంట 2 గంటలు అరుచుకుంటారు, ఊరు మొత్తం నిలబడి దగ్గర. అయిపోయి సన్నగా అయిపోయింది. ఇలా అరిసరిచి వాళ్ళ మనవడు వచ్చామని నీళ్ళు తాగంటాడు, తాగుతాడు, కొద్ది కూర్చారు. ఇక ఆ మనిషి ఆడకు పోయి కూర్చోండి, ఈ మనిషి ఆడకు పోయి కూర్చోండి. మధ్యలో ఇంకో మనిషి వచ్చింది. ఏంది అసలు నిన్ను ఎట్లా అంటాడు? ఆ మనిషి నేను అడుగుతాను కానీ అసలు నిన్ను ఎందుకు అనింది మనం అడగకపోయి వాళ్ళు ఇప్పుడు దాకా అరిసి గొంతంతా రాసిపోయి వాళ్ళు పట్టుకొని కూర్చోగల తల్లి. మధ్యలో నీకెందుకు? ఈ మనిషికి నిద్ర పడితేగా నిద్ర పట్టదు. అడగతారా? మళ్ళీ వాడు కలిసేస్తుంది. ఈ మనిషి పోయి వెనకపోయి అందరినీ చెప్తా ఉంటుంది వాళ్ళిద్దరికి. వాళ్ళు పడలేదే అని ఇంకేమన్నా ఊరంతా చెప్పి రావాలి. మధ్యలో ఉన్న వ్యక్తి చేసే పని అదే. కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటంటే మధ్యలో ఉన్న వ్యక్తి. జీవితం పాడవడానికి కారణం ఏంటంటే వాడే సాతానుగా ఉంటాడు. చూసాడా? వాడు ఏం చేస్తాడో తెలుసా? భక్తిలో చిన్న చిన్న చుచ్చులు పెడతాడు. అంటే మెలకు లేకపోతే వాడు నిన్ను భ్రమపరుస్తాడు. అందుకని బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, మీరు ఇహలోక మాలిన్యమును అంటకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని పౌలు కూడా మరొక మాట అంటాడు, మీరు సాతాను తంత్రములను ఎరగాలి ఎరిగిన వారై మీరు ఉండాలి. ఏ బోధ కరెక్టో, ఏ వాక్యము వినబడుతుందో, ఏ సత్యము కొరకు బ్రతకాలో, ఏ వాక్యము పరలోక రాజ్యానికి చేరుస్తుందో, ఏ వాక్యము మనకి అవసరమో ఆ వాక్యము కొరకు నీవు నిలబడాలి. అలా నిలబడితేనే రేపటి దినం పరలోక రాజ్యంలో శ్రేష్టమైన గోధుమలుగా నువ్వు మారుతావు గాక. చప్పటి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యలో అక్కడ రాయబడిన మాట అదేగా, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను. ఆ మధ్యలో ఎవడున్నాడు? అపవాది అయిన భ్రమపరిచే ఆత్మ. నీ జీవితాన్ని పాడు చేయడానికి, నీ భక్తిని పాడు చేయడానికి మూడో వ్యక్తిని ఎంటర్ చేయొద్దు. మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడా నీ భక్తి నీకు తెలియకుండానే నీరసించిపోతుంది. నీ భక్తి ఎప్పుడైతే సంసోను మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చాడో అతని భక్తి తేలిపోయింది. ఆ ప్రతిష్టత పోయింది, ఆ భక్తి పోయింది, ఆ వైరాగ్యం, ఆ మంట పోయింది. ఇప్పుడు ఏదో వస్తున్నాడంటే వస్తున్నానయ్యా, ఏదో ఆ పాట టైంకో వాక్యం టైంకి వచ్చి కాసేపు కూర్చొని వాక్యం మీద వెళ్తాలే, లేకపోతే ఇప్పుడు ఆ చిన్నగా వచ్చి ఒక మాట ఎంటాలయ్యా అన్నట్లుగా ఏదో
అంటే చాలా మంది ఏమైపోతున్నారంటే రాను 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 మంటలో మండించబడవలసిన వ్యక్తి చల్లారిపోతున్నాడు. కారణం ఏంటి? ఏదో దానికి నువ్వు అట్రాక్షన్ అవుతూ మూడో వ్యక్తికి అవకాశం ఇస్తున్నావు. ఆ సాతాని ఆలోచనలన్నీ బూడిదైపోవును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇక్కడ ఆదికాండం 31వ అధ్యాయం 40వ వాక్యం చదువుదామా? 31:40. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోయాను. ఇప్పుడు నిద్ర నా కన్నులకు ఏమైపోయిందట? దూరం అయిపోయింది. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు ఎన్నో అనుభవించాడు. వీటన్నిటికీ కారణం ఏంటో గుర్తుపట్టిన యాకోబు తన జీవితంలో ఉంటున్న ఆ నిద్ర ద్వారా కలిగే శోధనలన్నిటిని జయించి ఇప్పుడు నిద్రపోకుండా మేలుకొని ఉండడానికి. ఇదేనా నా బతుకు? కష్టం, పని, తిండి, పిల్లలు, ఉద్యోగం, ఇదేనా? దేవుని కొరకు ఏమైనా చేస్తున్నానా? దేవుని కొరకు ఏమైనా బతుకుతున్నానా? నా బతుకు ఏమైనా దేవుని కొరకు కొంచెమన్నా ఉపయోగపడుతుందా? ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఆలోచన విధానం మారిపోయింది. ప్రార్థన చేయడానికి రాత్రంతా ఇక మేలుకొనడం నేర్చుకున్నాడు. మెలుకు ద్వారా కలిగిన ఆశీర్వాదం పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి గట్టిగా హల్లెలూయా. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఎలా కలిగిందయ్యా? ఎంత ఆశీర్వాదం ఎలా కలిగిందంటే అతడు నిద్ర మేలుకొని ఉన్నాడని వాక్యంలో రాయబడింది. ఇక నిద్రపోవడానికి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు ఆయన అంటాడు, నిద్ర నా కనులకు దూరముగా అయిపోయింది. ఇక నిద్ర అంటే ఆలోచన లేదు. మెలుకువ మెలుకువ మెలుకువ. అలాంటి ఆత్మతో మనం నింపబడుదుము గాక. ఇక్కడ ఎవరు వాక్యం చెప్పినా, చిన్నోళ్ళు చెప్పినా, ఎవరిని పెద్దోళ్ళు చెప్పినా, ఎవరిని యవనస్తు నిలబడి వాక్యం చెప్పినా నిద్రముక్త ఆత్మ ఇక్కడ పని చేయకూడదు. అది శాపానికి గుర్తది. ఆత్మీయ జీవితము పాడవడానికి గుర్తవి. పరమగీతంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడిందంటే, నిద్ర మేల్కొనినప్పుడే దేవుని స్వరము ప్రియురాలికి వినబడింది. నేను నిద్రించాను కానీ ఇప్పుడు నా మనసు ఏమైపోయింది? మేల్కొని ఉంది. నా సహోదరి నా ప్రియురాల నిష్కలంకురాలా, నా తల మంచుకు తడిసిపోయి ఉంది. తడిసి ఉన్నవి. ఆ తలుపు తీ. ఈ శబ్దం ఈ ప్రియురాలికి ఎలా వినపడిందంటే మెలుకు కలిగిన ఆత్మ. నీ హృదయం అనే తలుపు తట్టేది దేవుడు. ఆ శబ్దం వింటున్నావా? ఎవరైనా నిద్రపోతారు అనుకోండి, తలుపు తన బాధితే కానీ అప్పుడు ఏంది ఇప్పుడే పిలిచినట్టున్నాగా వస్తానంటారు. మనం క్యాకేసి తలుపులు పగలు కొడితే వాళ్ళకి అనిపిస్తుంది, ఏంది ఇప్పుడే నువ్వు పిలిచింది వస్తాను ఆగు అన్నట్టుగా. అంటే నేను అనే మాట ఏంటంటే కొన్నిసార్లు నిద్రమత్తులు మనకి పొరపాటున ఏ శబ్దాలు వినపడవు. శారీరకంగా నిద్ర గురించి చెప్తాను. ఇప్పుడు ఆత్మీయ నిద్ర వల్ల దేవుని స్వరం నీవు వింటున్నావా? దేవుని స్వరం నీకు వినపడుతుందా? ఒకసారి నా వైపు చూడని అందరూ. దేవుని స్వరం నువ్వు వింటున్నావా? దేవుడి మాట వినగలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావా? బైబిల్లో ఒక చిన్న బాలుడు దేవుని మందిరంలో పడుకుంటే సమూయేల్ అనే స్వరం ఆయనకి వినపడిందట. మరలా లేచాడు, సేవకుని అడిగాడు, పడుకున్నాడు, మరలా సమూయేలు అనే స్వరం వినపడుతుంది. చిన్న వయసులోనే స్వరం వింటా ఉన్నాడు. ఆ స్వరం ఎలా విన్నాడు? అది ఇంకెవరికి వినపడట్లేదు. ఆ స్వరం అక్కడ ఏలికి వినపడిందంటే, ఆ తలుపు కొట్టే శబ్దం ఏలికి వినపడిందా? ఆ పిలిచే స్వరం వినపడిందా? లేదు. ఎందుకంటే దేవుడు నీ హృదయ అంతరంగాన్ని చూచే దేవుడు కనుక ఇప్పుడు నీ హృదయాన్ని అనే తలుపు ఆయన తడుతూ ఉండగా నీ తలుపు శబ్దం నీకు వినపడాలి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడనే శబ్దం నీకు వినబడాలి. ప్రభు కొరకు బ్రతకాలనే తలుపు నీకు వినబడాలి. ఆ స్వరం వినబడాలి. చాలా మంది
ప్రయాణమై గుర్రాల మీద వెళ్తున్నారు. ఈరోజు సండే స్కూల్ టీచర్ చెప్తా ఉంది. చాలా మంది ఆ గుర్రాలకి పోతా ఉన్నారు. ఒక వెలుగు ఒక వ్యక్తిని కమ్ముకుంది. ఆ వ్యక్తి ఏమైపోయాడు? కింద పడిపోయాడు, చూపోయి. సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు ఏం చేస్తున్నావు అనే స్వరము పక్కన వాళ్ళందరికీ వినపడిందా? ఎవరికి వినపడింది? సౌలుకి మాత్రమే. ఇంకెవరికి వినపడాల? దేవుడు మాట్లాడే ఆలోచన నువ్వు గ్రహించే కుటుంబంగా, వ్యక్తిగా నువ్వు మారాలా. ఆమేన్. దేవుని స్వరాన్ని వినే వ్యక్తిగా నువ్వు సంఘంలో లేవనెత్తబడాలి. దేవుని స్వరం వినే విశ్వాసిగా తయారవ్వాలి. దేవుని స్వరాన్ని వినాలి. నువ్వు దేవుని మాట వినాలి. నువ్వు దేవుని ఆలోచన ఎలా ఉందో గుర్తుపట్టాలి. దేవుని స్వరం ఎందుకు వినలేకపోతున్నావు? ఏ నిద్ర మొత్తం ఆత్మ నిన్ను కమ్మేస్తుందో ఆ నిద్ర నుంచి మేలుకొని ఆయన స్వరాన్ని వినటానికి నువ్వు పరిగెత్తుదువు కాక. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఏమంటే ఒకప్పుడు మంచి మంచి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ప్రభు నాతో మాట్లాడారయ్యా, ప్రభు నాతో నన్ను దర్శించాడయ్యా, ఇదిగో ప్రభు నాతో రాత్రి కల్లో ఆ ప్రభు ఆయన స్వరాన్ని నేను విన్నాను, ఆయనతో మాట్లాడాననే మాటలు చాలా వినపడుతున్నాయి. రాను 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 ఏమైపోతుందంటే ఈ స్వరము అరుదైపోతావు. మాట వినట్లేదు, యేసయ్య మాట, ఆ శబ్దం వినపడట్లేదు నీ చెవులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియురాలు గురించి రాయబడింది. ప్రియుని స్వరం విని లేచి తలుపు తీసి ప్రియుడి యొద్దకు వెళ్ళింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియురాలుగా ఉన్న సంఘము ప్రియుడు ఎప్పుడు వస్తాడా అని సంఘము ఎదురు చూచునుగాక. గట్టిగా చెప్పరే. యేసయ్య వస్తున్నాడనే నిరీక్షణ నువ్వు కలిగి యేసయ్య స్వరం వినే బిడ్డగా మారిపోవాలి. యేసయ్య వచ్చేటప్పుడు అందరు నాతో పాటు లేండి, ఇక డ్రమ్ములు పట్టుకొని డీజేలు పెట్టండి అని గోల చేసుకుంటారు. రాడు ఆయన. సంగమా నేను వస్తున్నాను, ఇంకా ఆ డీజే పాటలు పెట్టండి అని ఇంకా సౌండ్ పెట్టుకొని ఇక కాగలేస్తారు. రాడు ఆయన. ఆయన ఎలా వస్తాడంటే అందరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక దొంగ వలె ఆయన వస్తాడు, మౌనంగా వస్తాడు. రెప్పబాటులో సంఘాన్ని ఎత్తుకొని పోతాడు ఆయన. స్తోత్రం చెప్పని గట్టిగా. ఆ రెప్పబాటులో నువ్వు ఆయన స్వరాన్ని మిస్ అవ్వకూడదు. ఆ రెప్పబాటులో ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి. ఎంత నిద్రలో ఉన్నా, అర్ధరాత్రి చెడ ఎంత నిద్రలో ఉన్నా నీ ఆత్మ ఎప్పుడు మెలుగుతూ ఉన్నారు. ఈ దేవుని స్వరం వినపడుతుంది అనగానే వెంటనే లేచి పరిగెత్తే వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెప్పబాటులోనే కార్యాలు జరుగుతాయి. రెప్పబాటు అంటే రెప్ప తెరిచి ఒక గంట పట్టుద్ది కదా మూసేలకి చిన్నగా. ఎంత అయిపోతుందా? ఒక 2 గంటలు పట్టుద్దా? యవనస్తులుగా అయితే ఒక 4 గంటలు అటు పట్టుద్దా? పట్టుద్ది. ఇప్పుడు చాలా మంది ఫోన్ పట్టుకున్నారని ఇంకా నైట్ 1 గంట అయినా కానీ రెప్ప పడదు. ఇంకా ఇలాగే చూస్తూ ఉంటారు. 12 అయినా 1 గంట అయినా 3 అయినా వాళ్ళకి రెప్ప పడదు. చాలా మంది దాంట్లో నిమ్మకం అయిపోతున్నారు. లోక సంబంధమైన కార్యాల్లో అబ్బో ఎంత ఆసక్తిగా కనపడతా ఉంటాం, అసలు ఎంత ఉద్యమంగా ఉంటుందో. అదొక ఆనందంగా ఉంటుంది, అదొక సంబరంగా ఉంటుంది. దేవుని పని, దేవుని కార్యం, దేవుని విషయానికి వచ్చేసరికి ఇంకాస్త బలహీనంగా, కొంచెం ఇబ్బందికరంగా, ఏందో ఆలోచనగా ఉన్నట్లుగా అనిపిస్తా. రెప్పపాటులో సంఘం ఎత్తబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎత్తబడే గుంపులో నువ్వు నేను కనపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎత్తబడే గుంపులో సంఘముగా, పరిశుద్ధుల గుంపులో, మొప్పాలలో ఉంటున్న ప్రతి బిడ్డ ఎత్తబడును గాక. నిద్రమత్తు ఆత్మ సంఘము నుంచి విడిచిపోవును గాక. సంఘములో ఉంటున్న నిద్రమత్తు ఆత్మ దూరమై పోవును గాక. హల్లెలూయా. నిద్రపోవద్దు, సంఘంలో మెలుకు కలిగిన ఆత్మతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట చదివించి నేను ముగించేస్తాను. 3వ మాట, సమూయేలుకు రాసిన 1వ గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. ఒక్కసారి చదవండి, నేను ముగించేస్తాను. 11:7. ఒక కాడి ఎడ్లను తీసి
తొనకలుగా చేసి ఇశ్రాయేలుల దేశములో నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను చారకుండు వాడెవడో. అక్కడ గుంపు ఉంది. దేవుడు ఇదిగో శత్రువులు మన మీదకి యుద్ధానికి లేస్తున్నారు, అందుకని మీరు అందరూ ఒకటవ్వండి. అమ్మా వినండి, అందరూ ఒకటవ్వండి, అందరూ కలవండి. సమూయేలుతో సౌలుతో వచ్చేయండి, అందరూ ప్రజలారా ఇటే వచ్చేయండి. కొంతమంది ఏమైపోయారంటే వాళ్ళలోనే కొంతమంది విరోధులు అయిపోయారు. మనం ఎందుకు ఆయన సైడ్ పోవాలా, మనం ఎందుకు అడ్డు నిలబడాలా అన్నట్లుగా ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళలో దైవ భయం లేకుండా పోయిందని రాయబడింది. ఆ ఎక్కడుండేవే ఆడికి వెళ్ళాలా, ఆడ కూర్చోవాలా. ఆ ఏ చర్చి దగ్గరికి వెళ్ళకపోతే ఏమైంది, చర్చిలో పని చేయకపోతే ఏమైంది, పరిచయం చేయకపోతే ఏమైంది, బాక్సులు మొయ్యకపోతే ఏమైంది, లేకపోతే దేవుని మందిరంలో పాటలు పాడకపోతే ఏమైంది, పరిచయం చేయకపోతే ఏమైంది, సాకారంగా మండకపోతే ఏమైంది అన్నట్లుగా ఒక్కొక్కసారి ఆలోచనలు మారుతా ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల్లో మారినట్లు అప్పుడు దేవుని స్వరం వాళ్ళకి వినబడుతుంది. సౌలా, సమూయేలు, ఒక మాట ఈ ప్రజలకి ప్రకటన చేయి. ఏంటయ్యా, ఎవరైతే మీ పక్షముగా నిలబడకుండా విరోధముగా ఉంటూ పార్టీలుగా ఉంటూ ఎవరిని లోపల కుయుక్తిగా ఉంటూ మీ వైపు తిరగకుండా అన్ని జనుల వైపు తిరగడానికి పార్టీలు కడుతున్నారు, వాళ్ళ గురించి చెప్పు. యుద్ధులను తొనకలుగా చేసి ఇజ్రాయెల్ దేశంలో నలుదిక్కులు పంపించినట్లు మీ జీవితాలు కూడా ఇలాగే పతనమైపోతాయి. మీ కుటుంబంలో ఉంటున్న పరిస్థితులు కూడా ఇలాగే తొనకలుగా కట్ చేసి నలుదిక్కులకు పంచి వేస్తాడు. జాగ్రత్త అంటే ఆ మాటకి భయపడిపోయారని రాయబడింది. భయపడిపోయి కనకడ వలికి కొంతమంది దేవుని వైపు తిరిగారు. తిరగని వాళ్ళందరూ ఎంతమంది చచ్చిపోయారు? కొన్ని వందల మంది ఏమైపోయారట, చచ్చిపోయారు. కొంతమంది ఏమైపోయారు, దేవుని వైపు తిరిగారు. అంటే దేవుని వైపు తిరగడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ మాట మనం చదువుకుంటా వస్తే అక్కడ రాయబడింది, దేవుని భయం వాళ్ళ గుండెల్లో మరలా ఏమైపోయిందట. చెప్పండి, దేవుని భయం జనుల మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు జనులందరూ ఏమైపోయారు, రక్షణ పొందారు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని భయం లేకపోతే నీకు రక్షణ రాదు అక్క. దేవుని భయం లేకపోతే రక్షణ నువ్వు తీసుకో. దేవుని భయం లేకపోతే ఆ రక్షణలో నిలబడాలన్నా ఆ సామర్థ్యం కలగదు. దేవుని భయం నీకు లేకపోతే రక్షణ తీసుకున్న నేను, బాప్తిసం తీసుకున్న నేను, సంఘ సహవాసములో ఉంటున్న నేను, ఆయన రక్త మాంసాలలో పాలి భాగస్తుడిగా మార్చబడుతున్న నేను ఈ పాపములో, ఈ శాపములో, ఈ వక్ర మార్గంలో తిరగచ్చా అనే భయం నీ గుండెల్లో పడుతుంది. ఆ దేవుని భయం లేకపోతే ఏముందలే, అందరితో పాటు ఉంటే సరిపోయింది, ఏముందలే అని ఎవండి నువ్వు చేసే తొంటలేశాడని ఆస్తా ఇక్కడ మాత్రం పరిశుద్ధంగా కనబడుతున్నట్లు నటిస్తా ఉంటావు. ఒక రోజు వచ్చింది, తుప్పు మొత్తం వదలగొట్టేస్తాడు దేవుడు. ఏస్తున్నాము సోదరు చెప్పండి గట్టిగా, మొత్తం వదిలిపోయింది. అయ్యా అమ్మా ఆయనకి నువ్వు పెద్ద పెద్ద కేకలేసినా, వెర్రి కేకలేసినా, ఎవరి నీ జీవితాన్ని పలు రకాలుగా నువ్వు ఎంత ఈ భూమి మీద దేవునికి నమ్మక ద్రోహం చేసావో, నరకం ఉంటది కదా, ఆ నరకంలో అంత అల్లలాడిపోతావు. సుఖభోగాల కొరకు తిరగమాకు క్రైస్తవుడిగా ఉండి బాప్తిస్మాలు తీసుకొని పిచ్చి నాటకాలు లేకపోతే పిచ్చి పనులు చేయమాకండి. సంఘంలో పిచ్చి వేషాలు వేయకూడదు. సంఘంలో వేషధారణ వద్దు. పిచ్చి ఆలోచన మాని, పిచ్చి తలంపులను మాని, పిచ్చి ప్రవర్తన మాని. ఇప్పుడు దాకా చేసావు చాలు, ఇంకా నీ బతుక సరిపోయింది. ఇంకా పిచ్చి పనులు చేయొద్దు. ఏమండి, ఇంకా బూతులు మానకుండా, ఇంకా వ్యభిచారపు జీవితాన్ని మానకుండా, ఇంకా దొంగ బుద్ధులు మానకుండా, ఇంకా మోసకరమైన బ్రతుకులు మానకుండా, ఇంకా పాపాన్ని విడవకుండా ఇలాంటి జీవితాన్ని మాన. ఇంకనైనా
దేవుని భయం కలిగి ఉండు, లేకపోతే తొనకలుగా మారిపోయిందంట బ్రతుకు. తొనకలుగా నీ బ్రతుకులో ఆశీర్వాదం ఉందే, అది ప్రజలందరి జీవితాల్లో ఏమైపోతుందో తెలుసా? ఒక శపితమైన ఆలోచనగా నీ బ్రతుకు మారిపోయింది. అంత దూరం తెచ్చుకోకుండా దేవునికి భయపడి రక్షణలో నువ్వు స్థిరపరచబడుదువు గాక. గట్టిగా చెప్పండి ఆమేనని. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆనాడు వాళ్ళందరూ ఏమైపోయారు? దేవుని భయం కలిగి అందరూ ఏమైపోయారు? అందరూ ఏకమైపోయారు. స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు ఏక మనసు వచ్చింది. లేకపోతే ఇద్దరు గుంపు, ముగ్గురు గుంపు. ఒకరంటే ఒకరు ఎవరైనా వీళ్ళు పరిచయం చేశారనుకోండి వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చేశారనుకోండి వీళ్ళకి నచ్చదు, వీళ్ళు చేశారనుకోండి వాళ్ళకి నచ్చదు. ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, అక్క నువ్వు ఊడుతున్నావుగా నేను కూడా ఊడుస్తానక్క అనేవాళ్ళు లేరు. ఆ ఊడ్చు. కారణం ఏంటంటే ఇలాంటి పిచ్చి పనులు మారాలనేది, ఇలాంటి ఆలోచన మారాలి. ఎవరిని చేస్తుంటే మనకన్నా పెద్దలు చేస్తున్నారు అనుకోండి, వెంటనే ఒక తగ్గింపు జీవితంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను చేస్తున్నాగమ్మా, అమ్మ నేను చేస్తానని చెయ్యాలి. చూస్తూ ఉండకూడదు. కళ్ళన్నీ ఎవరిని తెలుసుకొని గొడ్ల గుబులాగా. ఎవరైనా కొంతమంది అక్కడ పని చేస్తూ ఉంటారా, పరిచయం చేస్తూ ఉంటారా, కొంతమంది మనకెందుకులే అన్నట్లుగా, మనకు సంబంధమే లేదు ఎవరితో అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మనసు ఎలా వచ్చుతో, ఆలోచన ఎలా వచ్చిందండి? ఎవరైనా పరిచయం చేస్తుంటే అరే ఆ పిల్లడు పరిచయం చేస్తున్నాడు, ఈ చెల్లి పరిచయం చేస్తుంది, ఈ అక్క పరిచయం చేస్తుంది, ఆ అక్కగా నేను కూడా సహకారం ఇంకో చీపులు తీసుకొని ఊడితే తొందరగా అవుతుందిగా. ఏమండి ఎవరైనా అంటులు తాగుతున్నారు అనుకోండి, ఈ అక్కతో పాటు నేను కూడా 2 అంటులు తాగితే కొంచెం తొందరగా అవుద్దుగా. పరిచారకులు ఏమైపోతున్నారంటే రాను వంతులు అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ వంతులు ఎక్కడ దాకా వస్తున్నాయి తెలుసా? సంఘంలో పాటలు పాడడానికి వంతులు అయిపోతున్నాయి, వాక్యం చదవడానికి వంతులు అయిపోతున్నాయి, ఆరాధన చేయడానికి వంతులు అయిపోతున్నాయి, వాక్యం ఒకవేళ వినమన్నా వంతులు అయిపోతున్నాయి, ఏదైనా అప్పగించినా వంతులు అయిపోతున్నాయి. వంతులతో భక్తిది. వంతులు చేయడానికి ఎంత దూరం రావడం ఎందుకండి? మన వంతులు మన సాధింపులు ఎక్కడ కాదు మనం సాధించవలసింది. ఇది దేవుని నిలయం. ప్రైజ్ ది లార్డ్. ఎడకొచ్చి అబ్బో ఎవరి మీదో ఉన్నది ఇక్కడ మనం రుద్దడానికి రావాల్సిన అవసరం లేదు. ఎవరి మీద ఉంటే కోపం ఉంటే బయటకు పోయి తనుకోండి, తర్వాత సంగతి. ఎడకొచ్చిన తర్వాత సంతోషంగా ఆ మనుషుని నాకు గెట్టదు అని ఇక మొహం అంతా పక్కన పెట్టుకొని ఏదో రోగం వచ్చిన లాగా, ఇక రేపటిదనమే ప్రభు దగ్గరికి వెళ్ళే వ్యక్తులాగా ఇక మొత్తం బెగబట్టుకొని కూర్చో, మాకు మొత్తం స్టక్ అయిపోతాయి. ఆ బెగబట్టుకోకూడదు. ఒక ఆయన ఏమండి పొట్ట ఇక పెద్దగా ఉందని దాన్ని బెగబట్టుకుంటా ఉన్నారు. ఆడపిల్లలు అవుతున్నారు, బెగబట్టుకుంటా ఉన్నారు. బెగబట్టి ఒకసారి పోయాడు. మనం అనుకుంటా కొన్నిసార్లు ఏమైందిలే సాతాను గడికి వెంటనే రాకపోతాడు. ఓకే కమ్యూర్ ఏమంటాడని, నేను వచ్చేస్తున్నా, నా సహోదరుడు ఉన్నావా ఇక్కడ, నా సహోదరు ఉన్నావుగా వచ్చేస్తున్నా, ఆ బెగబెట్టారు నాదే అని వస్తాడు. దేవుని సన్నిధిలో ఎంత స్వేచ్ఛగా ఆయన ఆరాధించాలి, ఎంత ఆనందంగా ఆయన ఆరాధించాలని దేవుడు వదిలిపెట్టాడండి. స్వేచ్ఛగా బ్రతకండి అని. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఏమైనా గుంపులుగా మారిపోయారు. ఇగో నువ్వు పాట పాడడానికి నువ్వు వేసావు అనుకో, నీ పక్కన నేను బాగున్నావు, అబ్బే నీ పక్కన నాకు నిలబడ్డావు, నీకు నాకు కుదరదు, శుద్ధి కుదరదు. ఏం కుదరదు? ఒకవేళ ఎవరైనా కానీ మన పక్కన వచ్చి నిలబడ్డారనుకోండి, నువ్వే బాడు, నాకు నువ్వే బాడు అన్నట్లుగా ఏమైపోయిందంటే ఫీలింగ్లు మారిపోతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఎవరైనా బైబిల్ టక్కన అమ్మా బైబిల్ చదువు అన్నాం అనుకోండి, మనం ఎందుకు చదవాలా, వాళ్ళు చదువుకుంటారులే అన్నట్టుగా మారిపోతా ఉంటాం. నేను ఆ చిన్న పులివరి ప్రాంతానికి వెళ్ళాను కదా, ఏమండి ఒక ముసలి కళ్ళజోడు పెట్టుకొని 65 లేకపోతే 70 సంవత్సరాలు ఉంటే నాకు తెలుసా ఉంటుంది. ఈ రోజుకే రోగం లేదంట, జలుబు దగ్గు తుమ్ములు ఏమి లేవంట. అంత వయసులో వాక్యం చదువుతుంది, వాక్యం చెప్పిన వెంటనే టక్కని చేసి చదువుతుంది. అమ్మా బ్రహ్మాండంగా చదివావు అన్నాం. అంటది అయ్యా నేను చచ్చిపోయేదాకా అలాగే చదవాలా అన్న ప్రార్థన చేయ నా గురించి అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక మన ముసలాలు ఉంటారు చూసారా, పండు ముసలామ, అరాగమ్మ లేకపోతే మన ఆజమ్మ తల్లి, యాదవ తల్లి ఇట్లా ఉంటారు కదా, అంత పండు ముసలాలు ఇద్దరు వచ్చారు లోకల సంఘం వాళ్ళు, పాటలు ఇచ్చారు.
పాటలు అసలు బ్రహ్మాండంగా దంచి కొట్టారు ఇద్దరు. అబ్బో తల్లి అమ్మ భలే పాడేవి తల్లి అంటే, అయ్యో భలే పాడేమంటమైంది. ఈ రాష్ట్రంలో మొదటి గిఫ్ట్ నాకు ఇచ్చారన్నది. ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారట, ఎందుకంటే ఆమె సింగరని. ఆ ముసలమ్మ ఆ వయసులో పాడుతుంటే అసలు ఆశ్చర్యం అనిపించింది. ఏం ఉద్యమంగా ఏం పాడుతున్నారు ఎవరిని ఆసక్తి రకరాల మనలో. ప్రజలా మైక్ అమ్మా ఇదిగో పాడు అక్క పాడు అది అది అడుగు అలాగే అభిమానం అమ్మా పాడు తల్లి నువ్వు పాడు అక్కడ పాడు. నాకు తెలియదు అక్కకి ఇవ్వడం, నాకు తెలియదా? నేను పిచ్చోన్నా, కళ్ళు కనపట్లా, గుడ్డోన్నా? ఏమా అయ్యా నాకు ఇంకో ఆయనకి ఆ పాట పడతాడు, నేను పాడలేనా ఆయనకి అంటే నాకు తెలియదు. అన్నకి ఇవ్వడం నాకు తెలీదా? చాట కదా? లేకపోతే నాకన్నా భయమా? నువ్వు అన్నకి ఇవ్వాలంటే ఈ అన్నకి ద్వారానే అన్నకి వెళ్ళాలా, ఈ అక్క ద్వారానే అక్క దగ్గరికి వెళ్ళాలని నాకన్నా భయమా? ఎవరికి ఇచ్చామో వాళ్ళు తీసుకుంటే అక్కడ వెనక్కి తీసుకో, ఓ మనగో చేయి అక్క నువ్వు వాడక పాట. నేనా? నువ్వు వాడు మొదట, నేను తర్వాత పాడతా. సమయం నీకు ఒక్కడికే ఉంది, తర్వాత నీకు లేదు సమయం అయిపోయింది. ఆ టైంలో నువ్వేం చేయాలా? పక్కన ఇవ్వాలి. అప్పుడు నువ్వు మళ్ళీ పాట తిరగేసి ముందు పెట్టుకుంటావు. నేను నీకు సమయం ఇవ్వాలా లేకపోతే నేను తీసుకోవాలా? చెప్పలేదు. సమయం ఇవ్వకపోతేనేమో ఇంజుడు పాట పాడి ఇస్తే బుక్ తీసి పెట్టుంటే పాట పాడి ఇవ్వలేదా అంటాం. మళ్ళా ఇచ్చినప్పుడు ఆ పక్కనలోకి వేస్తుండే సమయం. ఎవరి సమయం వాళ్ళు ఉపయోగించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని భయముతోనే సంఘం బతకాలి, దేవుని భయముతోనే సంఘం ఎదగాలి, దేవుని భయముతోనే సంఘములో స్థిరపడాలి. పాపానికి చోటు ఉండకూడదు సంఘములో. ఎవరిని అపవిత్రతకు చోటు ఉండకూడదు సంఘములో. సంఘము దేవునికి లోబడాలి. సేవకుడంటే భయపడాలి, విశ్వాసులంటే భయపడాలి, ఆత్మ భయము కలగాలి, ఆత్మీయ భయము కలగాలి సంఘములో. పరిశుద్ధాత్ముడు ఇక్కడ తిరుగులాడుతూ ఉన్నప్పుడు నీ పాటికి నువ్వు ముచ్చట్లు పెట్టుకుంటుంటే అవమానం కదా. స్టేజ్ మీద 10 మందిని పిలిచారండి, ముఖ్యమంత్రిని పిలిచా, ముఖ్యమంత్రి మైక్ పట్టుకున్నాడు, వెనక వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ముఖ్యమంత్రి ఏమంటాడు? అని చెప్తాడు. దెబ్బగాళ్ళు ఇంకా మాట్లాడతారా? సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అవును, ఒక ముఖ్యమంత్రికే అంత విలువిస్తే పరిశుద్ధాత్మని సమయాన్ని ఎందుకు దొంగిలిస్తున్నావు? ఎందుకు ముచ్చట్లు పెడుతున్నావు? ఎందుకు ప్రార్థన సమయంలో వ్యర్థంగా వాళ్ళతో ఏళ్ళతో పక్కనతో మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు? అలా చెయ్యొద్దు. దేవునికి భయపడు, దేవునికి లోబడు. దేవునికి భయపడిన ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి మరలా రక్షణ కలిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ ఎప్పుడు కలుగుతాయి అంటే మొదటిగా ఏం చెప్పాను చెప్పాలందరూ? ఏమండి? సహించనుభవం. రక్షణ మనకి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీవు సహనం కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడే రక్షణ. 2 నిద్రమత్తు ఆత్మలో నుండి నువ్వు మేలుకున్నప్పుడే నీకు రక్షణ. 3 దేవుని భయము కలిగి ఉన్నప్పుడే రక్షణకు సూచన. నువ్వు రక్షణ పొందేవు అనడానికి అదే నిదర్శనం, అదే ఇక జవాబు. ఇక మరొక ఆన్సర్ లేదు. నేను చూస్తే నేను దైవ భయం కనబడాలి, దేవుని భయం కనబడాలి. అరే ఈ వ్యక్తి, ఈ అన్న, ఈ అక్క, ఈ తల్లి దేవునికి భయపడే వాళ్ళయ్యా, దేవునికి లోబడే వాళ్ళయ్యా, దేవుని మాట వినేవాళ్ళయ్యా, దేవుని మాటను పెడచుకొని పెట్టేవాళ్ళు కాదయ్యా. దేవుడు అంటే ఎంతో విలువ, గౌరవయ్యా. ఆ విలువైన భయముతో కూడిన భక్తి ఈ కడవరి దినంలో మనం చేసేదము గాక. అందరూ చెప్దామా ఒక్కసారి? ముగింపు మాటగా నా మాట పలుకుతూనే ముగిస్తున్నాను. నా దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఒక దైవీకమైన భయ భక్తులతో మనము నడిపించబడుదుము గాక. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి అందరూ అలాగే తలలు వంచండి.